మొత్తం ఈ 17 కళాశాలల్లో 11 కళాశాలలు నబార్డ్ కింద, 3 సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద, 3 శాస్కీ కింద మంజూరయ్యే అధ్యక్ష. దీనికి మొత్తం వెచ్చించాల్సిన మొత్తం అయితే 8,480 కోట్లు అయితే గత ప్రభుత్వం 4 సంవత్సరాల్లో 2020లో మంజూరైన కళాశాలలు 4 సంవత్సరాల్లో 1,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 938 కోట్లు ఖర్చు పెట్టి వివిధ దశల్లో ఆగిపోయిన పనులని పూర్తి చేసే పని కూడా చేసింది అధ్యక్ష. ఇక్కడ ప్రధానంగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే మొదట్లో హడావిడిగా 23 సంవత్సరంలో హడావిడిగా మొదలుపెట్టిన కళాశాలలు ఏవైతే ఉన్నాయో రాజమండ్రి గాని, విజయనగరం గాని, ఏలూరు గాని, నంద్యాల గాని ఇటువంటి కళాశాలల్లో వాళ్ళు పెట్టాల్సిన మొత్తం ఖర్చు 3,525 కోట్లు అయితే 918 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 20 నెలల్లో 530 కోట్లు ఖర్చు పెట్టింది. ఇక 10 కాలేజీలు ఏవైతే పీపీపీ మోడల్లో ప్రతిపాదిస్తున్నామో వాటిలో పెట్టాల్సిన ఖర్చు 4,955 కోట్లు అయితే 631 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 406 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, 10 కళాశాలల్లో 631 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో 396 కోట్లు సింహభాగం కేవలం పులివెందులకు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఈ వైద్య కళాశాలలు పేద విద్యార్థులకి నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి, పేదలకి మెరుగైన వైద్య సేవలను అందించడానికి అయితే ఒక సంరక్షకుడిగా ఉంటున్న వ్యక్తి అన్ని 17 కళాశాలల మీద ఏకదృష్టితో చూడాలా, అన్నింటినీ అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయాలి అధ్యక్ష. తప్పులేదు సొంత నియోజకవర్గం మీద ప్రేమ కురిపించడంలో, కానీ 631 కోట్లకు గాను దాదాపు 400 కోట్లు ఒకే కళాశాల మీద ఖర్చు పెట్టి మిగతా కళాశాలల మీద వివక్ష చూపే ప్రయత్నం చేశారు అధ్యక్ష.